ఓ ఎట్లా వన్నాడో చూడు జంగిల్ రాజా. హారవట్ట నారిగానికి పట్ట మంచమే పోరన్నట్టు ఎట్లా వన్నాడో చూడు. అతుక్కోని వన్నాడు మంచానికి. ఏం నిద్ర పడతాంది నీకు? ఆ నిన్నే లేదా అబ్బని నీదురా. ఏంటిదా ఇట్లా లేపినావంటే ఎంతసేపు అంటావు? అదేమన్నా నీ పెళ్ళవార మంచం దాన్ని అతుక్కొని అంటావు. నీ మంచానికి నీ అగ్గిదాలుగా పెట్టా కళ్ళు చిట్టుకోనే ఇట్లా అనుకోగానే అట్లా చిట్టుక్కుమన్నాయి నాకు. ఆ ఎంటికలకి ఎప్పుడు అగ్గి పెడితేనే తెలివత్తది నీకు. పెడతావు ఆ జడేసుకొని పూలు పెట్టుకొని పోకపోయినావు. మంచిలే పో. తెత్తా నాకన్నా లేవు కదరా గన్ని ఎంటికలు. నీళ్ళు కావాలని అడుగుతాను. నాకు బాగుంది అని కుళ్ళే నీకు ఎంటికలు. నాకు బాగుంది అని కుళ్ళు పో. ఇద్దంతా ఇటుక మగపోడా ఎటో పోతానవు. నా కళ్ళకు కాటికైపోయింది. అటు బాట పండి వంగ కొనకచ్చుకుంటా. ఒక 500 రూపాయలు. ఏంది కాటుకకు 500 రూపాయలు ఖర్చు పెట్టే పుట్టుక నిన్నే చూస్తానే. అట్లుంటది మనతోని. నేను పెట్టుకునే కాటుక అంత పిరముంటది. మరి ఏమనుకుంటాను? వెనకట నియాస ఉండదనే మొగడు ఇస్తాడు కదా అని చెప్పి ఇల్లు అమ్మి కళ్ళేసుకున్నాడట. ఏం చెప్పావురా? ఏంది ఇప్పుడు నువ్వు సంపాదించిన పైసలతో నేను బతుకుతాను అనుకుంటానవా? అసలు నేను లేకపోతే నీకు విలువ ఉన్నదా? నీకు పతారున్నదా? అసలు నువ్వు మనిషివేనా? నిండు కొత్తిమీర కట్టలేకున్నావు నువ్వు. నిన్నెవతన్నా వేసుకుంటదా? నేను ఇంట్లో అడుగు పెట్టాగానే లక్ష్మి పిడుగో లక్ష్మి దొరికేనా? వచ్చిందండి వయ్యారి. మాట్లాడుతాండి ఇంకా. నేను సంపాదించకపోతే నువ్వు సంపాదిస్తానా? నిగురు లేకుండా ఎకరం పొలంలా మగం లెక్క పనిచేస్తానా? చెప్తాను. నేనేం చెత్తలేను, బరాబర్ చెప్తానా. లగ్గమైన ఆల్మొగలు ఒకళ్ళ దాంట్లో ఒకళ్ళు సగం సగం అంటారు. అంటే నువ్వు నా దాంట్లో సగం, నేను నీ దాంట్లో సగం. అంటే నువ్వు చేసే పనిలో సగం నేను చేసినట్టే. నిన్నవకునా? అంటే ఇప్పుడు నువ్వు తినిపంటావు కాబట్టి నీకు తినిపన్నట్టేనా? నువ్వు బయట ఏ తిరిగా కష్టపడతానవో ఇంట్లో నీకు ఆ తిరిగా రెస్ట్ ఇస్తానా నా సగం తోటి. నాకు ఇప్పుడు అర్థమవుతాను మొత్తం. ఏం అర్థమైతుందో నీ ₹1 మోకానికి. నీకేమన్నా తెలివి ఉందారా? ఎంటికల్లాలు ఉన్నదా తెలివి? నీ మీద ఎట్లున్నదిరా నీ తెలివి? కగ్గిదాలుగా అన్ని గుంజుతానే ఎంటికల్లాలకు తెలివిని. నేను చేసిన ఏదో పాపానికి దేవునికి కోపం వచ్చి నీ రూపాయలు నాకు శాపం పెట్టిండే. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు వెతుకు దేవుడా. నువ్వే గట్లనుకుంటే 4 నిమిషాలకు ఒక్కసారి నరకం చూస్తానా నీ ముఖం చూసినప్పుడల్లా? నేనేమనుకోవాలి? ఆ ముఖం చూడు ఎట్లా మెరుతాందో. దగ్గ మెరుతాంది నల్లగా. నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నీ ముఖానికి అగ్గిదాలుగా నేను ఎందుకు లగ్గం చేసుకున్నానో ఏమో. గుణమన్న మంచుకుంటదంటే గుణం కూడా మంచలేదు. ఆ ఎంటికల కాగిదాలుగా ఎంటికలు నువ్వు ఒక్కటేసారి పోను. కర్మాని కన్నా నన్ను నువ్వు పెళ్లి చేసుకున్నావు. నేను చేసుకోలేదు, మా అబ్బాయి బలవంతంగా చేసిర్రు. నిన్ను ఎవరు చేసుకున్నా? నా గోసాసండి జీవితాలకు మాసిపోయిన ముఖం వచ్చినావు. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడే ఉన్నది మొదన పనితో నాకే ఎడిపోతాను. 500 ఇచ్చిపో. 500 లేపో. ఈ ముఖం పాడుగాను. 500 ఎక్కడి పోర పాడుకావు. మాటలు బాగా మాట్లాడతాను నీ బతుకు చెడ. ఏంది ఏమో ఎక్కువ మాట్లాడతాను? ఏమనుకుంటాను నా గురించి నువ్వు? ఏంది నీ దినాలు గాను, నీ దింపుడు గల్లం గాను. నాది ఈ పనుకుంటున్నావు, డబ్బు అనుకుంటున్నావా? పూటకో పాటలు కొట్టేట్టు కొడుతున్నావు. మరి లేకుంటే ఏంది? నా పానం అంతా కావరైతే తాగడానికి పైసలు ఇవ్వమంటే నా మీద వాడడానికి నీకు నివరత్తాను, కానీ తాగడానికి పైసలు ఎత్తలేదు నీ చేతికి. ఏం తాగుడది? నీ తాగుట్ల మన్నుపోయే నీ తాగుడు దినాలు గాను. ఎంతగానో తాగుతారు, గొంతు తరగకుండా తాగుతారా? నిన్ను ఎత్కపో, నిన్ను కట్టుకపోను. అరే ఈ భూమి మీద ఎవరైనా అడిగే కట్టబడ్డాడు ఇంత పక్క తాగుతాడు. అది నాకు కూడా తెలుసు. వ్యవసాయం చేసేటోడు ఒళ్ళు కింద కళ్ళు సుక్క ఎత్తాడని. మరి తెలిసినాక ఇంకేది పైసలు నేను తాగాలి. అది పని చేసి కట్టం చేసి తాగేటోని కథ. నీ లెక్క పనిని తాగు లెక్క పెట్టుకున్నాను కథ కాదు. అంటే నేను ఇప్పుడు కట్టబడితే నేను పొక్కిలు తాగుతానే? నేను కట్టబడి నీళ్ళు ఎట్లా నడుతాందే? నీకు ఈ చీరలు ఎడికలు వస్తాను, రైతులు ఎడికలు వస్తానే, నీకు కమ్మలు ఎడికలు వస్తాను. నేను కట్టబడి మొత్తం నువ్వు తెచ్చినే నీ తాగుడుకు నీ కట్టం దానికే పెడతావు. మరి నేను లేకపోతే ఇంకేం తీసుకొచ్చిస్తారు నీకు? మా అవ్వగారు పెడతారు, నువ్వేం పెడుతున్నావు నాకు? అబ్బో మీ అబ్బగారు పెడితేనే నా సంసారం ఇట్లా వస్తాను. నీ అబ్బగారు ఏం పెట్టి నీ అబ్బగారు పెడితే నిన్ను పోర్చి పాడితే నీ ఏమనుకుంటా నా గురించి? నన్ను ఏమన్నాను? మా అవ్వగారు మీకు వచ్చిన మంచిగుండా చెప్తాను. బరాబర్ అంట. నీ అబ్బాయి అయ్యా చేస్తేనే నీ ఇట్లున్నా. ఏం చేసిరు వాళ్ళు? అని చెప్పిర్రా? మళ్ళీ నన్ను ఇంతకుముందు నువ్వేమన్నావే? నేను తాగడానికి తప్ప దేనికి పనికి రానా? నువ్వు చేయాల్సిన పని వేరే ఉన్నది. ఇప్పుడు చేసేది తాగుడు అంటున్నా. ఇగో సుప్రియ,
నువ్వేం మాట్లాడతావో నాకు అర్థమైతే లేదమ్మా. తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నాసి అతవా. ఇగో నీ మాటకు మాట నేను కలపాలంటే నేను 90 వేయాలి. నేను 90 వేస్తే నా బ్రెయిన్ షార్ప్ అవుతుంది, నీ ఈప్ షార్ప్ అవుతుంది. ఫు, నా బతుకుల మన్నువాడా ఏ గంటల దాపరించినవో ఏమో, నాకు ఏ గడియలు వేసుకున్నానో ఏమో నిన్ను. మంచి మంచుల కత్తని సావు నీ కత్తలేదు. నాది సేమ్ ఫీలింగ్ సుప్రియ. పాడ మీదకి పోయి నీ జీవితానికి తోడై తాడోళ్ళే నేను గట్టిగుంటే నిన్ను అంత పెద్ద మాట అంటావా ఆటగాడు సుప్రియ? నీ నీ చేతులను కోతులు గారువా, నీ మొండి చేతులతోనే గోధుమ పిండి కుదిరట్టే కుదురుతున్నావు కదరా. పైసలు కాగితాలుగా ఇస్తాగు. మంచి చెబితే ఎవరు భూమి మీద ఇట్లా తింటారు. ఏమంటావు? అరే ఇదేదో ముందిస్తే నిన్ను కొట్టకపోతుంది కదా సుప్రియ. సరేది నేను రాగా నీకు సూపర్ చీర తీసుకొస్తా సుప్రియ. ఇవాళ దండ మీద ఎండేసి ఉంటే వేసుకొస్తామా అంత. అసలు దీనంతటి కారణం ఎవరు? ఎందుకు నా బతుకు ఇట్లా తయారైంది? పెళ్లి చేసుకున్నా కదా, అనుభవించు. ఓ అడవి మనిషి అంత మంచిదేనా? అగో ఎప్పుడు వచ్చినావు? అంత మంచేనా? మా సడకుడేడి? అయినా నువ్వు ఇంటికాడ ఉన్న మీ చిల్ల దగ్గర పోవాలి కానీ గిడికి ఎందుకు వచ్చినావు? ఛీ, నువ్వని గురించి మాట్లాడకు. వాడిని సడ్డకుని వేసుకొని నాకు తిన్నకూడు పైన పట్టకుండా వేసినావు. నేనేం పాపం చేశాను? నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. అగో నేనేం చేసినా గట్లా మాట్లాడతాను? మీకు ముఖ్యత లొల్లే అంటున్నది, అంత గౌరవ మాట్లాడతాను. అయ్యా ఈ లొల్లి ఒక్కరోజు కాదు, మాకు లగ్గమైన కాడికెళ్ళి అయితేనే ఉన్నది. ఇక నాకు వర్షం కాక నడ్డి మూకల నష్టం పెట్టినట్ట ఇసమిసం అనిపించి ఇడిదాకా వచ్చిన. వానికి రోగం పుట్ట, వాని కాల్జేలు వాడిపోను. వానికి ఏం రోగం పుట్టిందో ఏమో, తాగుడు తినుడు తిరుగుడు గంతే. ఓ పని శాత కాదు, ఓ మను శాత కాదు. నా గంటన తాపరిచ్చిరు వాన్ని. పేరుకే ఎర్ర ఉన్నాడు గాని అన్ని ఎర్రలేసిన పనిలేవని. ఇప్పుడు గివన్ నాతో ఎందుకు కొలుచుకుంటాను? ఎందుకా? నీకు పెళ్లి చూపులు ఎవరితోనైనాయి? నీతోనే. పెళ్లి ఎవరితోనైంది? నీ చెల్లెతోనే. గదే నేను మాట్లాడేది. నువ్వు దాన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు చెప్పు? ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పు? పెళ్లి పీటల మీద కూర్చున్న టైం వరకు నువ్వు మాయమైనావు. అసలే నేను సీడ్ కంపెనీలో పని చేస్తా. మా సార్లందరూ వచ్చి పెళ్లి పంది ఇట్లా కూర్చున్నారు. నా ఇజ్జత్ ఎడిపోవాలా? అందుకే మీ ఊళ్ళో అప్పటికప్పుడు మీ చెల్లెని ఇచ్చి నాకు పెళ్లి చేసారు, అందుకే చేసుకున్నా. సిగ్గులేదు? నా ఇజ్జత్ కాపాడడానికి నాకు వేరే దారి దొరకలే. ఇక నేనెందుకు మాయమైన గాయదోడా? అప్పుడు ఏమైందో ఎట్లయిందో మీ భరత అయ్యాలకు నేను మా బర్ల కొట్టంలో వాడున్నా. అవన్నీ నాకు తెలియదు, నాకు చెప్పకు. నీ తెలుసుడు గంగల మోను. నేను కనబడకపోతే ఒక అడుగు లేట్ అయినా మంచిది అని ఆగి నన్ను పెళ్లి చేసుకుంటే అయిపో కదా. అంటే అది అయినా తప్పు నీది కాదు, మా చెల్లది. అది నేను వేసుకోనంటే నీ ఇలా తాగుపోతున్న చేతిలో వాడనే వాడకపోదు. ముందుగా దాన్ని అనాలి, నిన్ను కాదు. అరే హలో, నా ఇంటికి వచ్చినవే ఏంటి? నీ ఇల్లా? ఈ ఇల్లు నాదయ్యేదే. పైసలు బాగా సంపాదిస్తున్నానని ప్లాన్ వేసి మరి నేను చేస్తుంటా, నువ్వు చేసుకున్నావు. నీ ముఖం సంపాదిస్తాడు. పెళ్లికి ముందు పేరు కోసం 100 రోజులు పనిచేసిండు, పెళ్ళైనాక 4 వద్దులకే పని చేసిండు. ఇంకా అందగాన్నట 7 కోర్సు చేసుకున్నాడట లగ్గం. నీ ముఖం లెక్కనే అన్న చెప్పింది కూడా. ఇప్పుడు ఇట్లా అంటున్నావు గానీ అప్పుడు తెలియదా నీ సంగతి నాకు? నువ్వు అక్కవైతేనవని నాకు వచ్చిన తిక్క ఆపుకుంటాను కానీ లేకపోతే ఖైమని కొట్టాడు కొడుతును. నువ్వు నా ఎంగిల్ తినదని బాగా మాట్లాడుతున్నావు ఏందే? నీ ఎంగిల్ ఎవరు తింటాడే? కుక్క కూడా తినదు నీ ఎంగిల్. ఇంకా నీ ఎంగిల్ గురించి మాట్లాడతావా? అవ్వలో ఇప్పుడు తినేది ఏందో? నేను లగ్గం చేసుకున్నటోని, నేను పెళ్లి చూపులు చేసుకున్నా నిష్పెట్టి నువ్వు చేసుకున్నావే, అది కాదా ఎంగిల్? ఎందుకు చేసుకున్నానే? నేను చేసుకోమని ఇట్లా అన్నా, నువ్వు చేసుకోక అడ్డొచ్చిందా? చేసుకోకపోయినా అర్థమైతే లేదా? సంపాదిస్తుండు ఆస్తుందనే కదా నన్ను పక్కకు దబ్బి నువ్వు చేసుకున్నావు. నువ్వు మాట్లాడకట్లా. కట్నం కోసమో పైసల కోసమో చేసుకునే రకం కాదు నేను. నా ఎంగిల్ దీన్ని బతకదాన్ని ఆనందం చూడుకో. కొద్దంతగా దాన్ని చేసుకుందామని నేను చూసుకుంటున్నాను. ఎందుకు
నేను అర్థం లేదు కాబట్టి చేసుకున్నానట. ఆ బాడకవు నేను ఇద్దరం ఎటన్నా ఫంక్షన్ లో పోతే నా పరువు పోతాది, ముఖం దాసుకొని బతుకుతాను నేను తెలుసా. అదే ఆ బాడుకో వచ్చిన నగలు చీరలు కట్టుకొని సింగారించుకొని తిరగలేదు. ఆడు 10 రోజుల ముందే చేసిండే పెళ్లికి, తర్వాత చేయలేదు పని. ఎవరికి చేసి పెట్టాడు పని చేస్తే బంగ్లా లేదు, కారు లేదు. మరి మంచి కాడ ఏమో ఏడు దాచి పెట్టుకురో ఎవరికి 4 రోజుల. నువ్వు గాని గలవరిస్తానవేమే, అందేమన్నా ప్రభాస్ ముఖమా పాస్ వాళ్ళ ముఖం. నువ్వేటో పారిపోయినావని పందిట్ల మన పరువు వద్దని మన అబ్బాయి బతిని లాడితే నేను లగ్గం చేసుకుని ఈ ఎంటికలో ఎవరు చేసుకుంటాడే, మరి ఎవరు చేసుకుంటది? అబ్బో ఇప్పుడు ఇట్లా అంటున్నావు గానీ అప్పుడే చూడొచ్చిండ మంది. ఏంటిగా చూసేది? నువ్వు నాకు మత్తు మంది ఇచ్చి బర్ల కొట్టంలో వండబెట్టింది. ఇంతంత పురుగుల మంది ఇచ్చాను నన్ను చంపగాని, నీకు మత్తు మంది ఇచ్చి కానీ పెళ్లి చేసుకున్నాను మాత్రం మనకే నాకు ఇజ్జత్ అనిపిస్తుంది. అవ్వో నీకు ఇంక ఇద్దతున్నది వాని వేసుకున్నప్పుడే నీకు ఎవరు మంది పెట్టిండే? నేను పెట్టినా. నువ్వు ఆదురుతాను ఒకటి కుక్క మంచిగా మాట్లాడమ్మా. నువ్వు తెలివి ఉన్నది ఎవరికన్నా కానీ మందు నీకు మందు పెట్టి కానీ లెక్క చేసుకుంటుందా అని ఏం మాట్లాడతావు నువ్వు? అవును నువ్వు వేసుకోలేవా? గట్లనే ఉంటది కావచ్చు. ఏంటిదే చేసుకొని సాధించింది ఏమున్నది? నేను లేదా మంచి ఇల్లు ఉంది, మంచి జాబ్ ఉన్నది, పైసలు బతుకుతాను అనుకున్నావా? మాటికి ఎందుకు వస్తానా మనం వీటికి? అప్పుడు నీ బతికే నువ్వు బతికగా నా దగ్గరికి ఎందుకు వచ్చినావు? అవునే నేను చేసుకుంటా నిన్ను దానికపోయినా గద్ద లెక్క. అట్లా ఎందుకు ఆయన మొక్కుతా? నేను అట్లా చేసుకోలేదే. ఇంకా సిగ్గు లేక చేసుకోలే అని చెప్తాను. నువ్వు ఎందుకు పోయినావే మరి? నువ్వే ప్లాన్ వేసి నన్ను మత్తు మందించి వండబెట్టి వీకినావు. ఎటు వీకినా? నువ్వు ఆయన లగ్గం చేసుకున్నావు. ఆ తాగుబోతో ఎందుకు లగ్గం చేసుకున్నావు? మీరే నాకు కట్టబెట్టిరు. అబ్బో కట్టుకున్నాం మేము. ఏమా నేను కట్టుకున్నాను. నువ్వు కట్టుకోకపోతే ఇంకెవరు కట్టుకున్నాడే? అంటే ఏమంటున్నావు? ఏం మాట్లాడుతున్నావు? మేము మాట్లాడతాను. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా భయపడక సట కూడా నేనే నా రోల్ గోల్డ్ సైన్ అమ్మైనా సరే నీకు నేను ట్రీట్మెంట్ చెప్పిస్తా. నీ కిడ్నీలకు కూడా నేను నా దగ్గర మందున ఇస్తా. ఈ చుట్టూ ఖాళీ చేస్తా. అవన్నీ గడ్డ ఇంతగానో పెంచావు ఎందుకు? నేనున్నా నీకు. ఇది ఎవరన్నా చెప్పులు అంకర్ చేసిండే అక్కడ పోతే చెప్పులు మార్చుకున్నా అని ఇంటికి పోదా. అగో నువ్వెన్ని సట కూడా మా ఇంటికి వచ్చినావు? నా ఇల్లాలు సుప్రియ నీ ఇంటికి వచ్చిందని మా ఊళ్ళో నాకు చెల్లె వలసిన చెల్లె చెప్పింది. తోలుకోపోదా వచ్చిందా? అమ్మో ఈ పిచ్చోడు ఇంటికి వస్తే రచ్చ అవుతుంది. వీళ్ళు నీదంగా ఇట్టే పంపించాలి. వచ్చింది మీకేదో లొల్లైందటగా, బాగా రంది పడుతుంది. అదంతా అట్టి ముచ్చడా అట్టి చేపల పచ్చడా ఏదది? నన్ను దాంట్లో తోలుకపో, దాని సంగతి చెప్తా. అరే ఇంటికి పోవాలి, ఆకలి అవుతా నాకు. అద్దద్దు 2 రోజులు ఉండని వాళ్ళ చెల్లె దగ్గర, తర్వాత నచ్చ చెప్పి పంపిస్తా పో. 2 రోజులు దాన్ని ఉంచి నేనేం చేయాలి? ఇంటికి పోయి నాకు బువ్వ ఎవరు పెడతారు? నువ్వు అని పెడతావా? అట్లా కాదు సరే కూడా నన్ను దాని దగ్గర తోలుకపో, నేను చెప్తా. వేరే ముచ్చట ఉన్నది మాకు. ఏ ముచ్చట? అరే అది నాకు తాగడానికి పైసలు లేకుండా వచ్చిందే. పైసలు వస్తా పో, ఫోన్ పే ఎత్తా పో. 500 కొట్టేపో చూడు. అవ్వ తోడు, నువ్వు జుట్టున్న దేవుని నువ్వు వాళ్ళిద్దరిని అట్లకి వాళ్ళు అవ్వగారింటి బొమ్మను ఈయన కద్దు. సరే కూడా నీకు ఏమన్నా 1,00,000 2 లక్షలు కావాలంటే చెప్పు, నేను కొడుదా. ఇది సింత ఆకు లెక్కిస్తే పైసలు ఇట్లా. సరేనా? పోదా మరి. 9 days నువ్వేంత నాకు
అయ్యో సరే మరి పోలే నీ అవదాన్ని సుప్రియ సరే సరే కూడా ఇగో నీకు ఏ ప్రాబ్లం వచ్చినా పోలే నేనున్నా నీకు తమ్ముడు అగో వచ్చిండు వాళ్ళిండి అంతగాడు. ఏయ్ నిజం చెప్పు, మా చెల్లె నిన్ను ట్రాప్ చేసి పెళ్లి చేసుకోలేదా? నువ్వు మాటి మాటికి ఆ మాట అనకే నాకు కడుపులో పోడ్చినట్టు అనిపిస్తది. అనిపిస్తది. ఎందుకు అనిపించది? అందం మీదకి వచ్చేసరికి అద్దు అనిపిస్తది, ఆస్తి మీదకి వచ్చేసరికి అదే కావాలనిపిస్తది నీకు. ఈడున్నది 30 ఎకరాల పట్ట, మా బీరువాల దాచి పెట్టుకున్నాం కాగితాల కట్ట. ఓ సిగ్గులేనోడా, నీకెట్లా సిగ్గులేదు? మన గంతగానం పెళ్లి చూపులు చూసుకుంటుమి, ఓకే అంటిమి, ఫోన్ చేసి గంటలు గంటలు ముచ్చట్లు పెడతవి, అన్ని మంచిగానే ఉండే. కొద్దిగా సేపు అవుతాయేమో నా గురించి. ఆగితేనే అయిపోవు కదా నా శర తప్పు. నువ్వన్నీ ఒడ్డెక్కిన మాటలు మాట్లాడకే. నా పెయ్యి అంత నెయ్యిలో ముంచి నేపాల్ చేపలకు వేసినట్టుంది. ఎట్లా కనబడతానే నీకు? ఆ చిష్టి వచ్చినట్టు మాట్లాడతాను అని చేసుకోగా నేను అద్దానా? అవునే అద్దన్నావు. నేను బాగుపడు నీకు ఇష్టం లేక నన్ను మాయం చేసి లగ్గం చేసుకున్నావు. నిజంగానే ఇడు అద్దగాడా? ఇంకోసం నేను లగ్గం చేసుకున్నా. ఆ జుట్టులో 10 రకాల పిట్టెలు దాక్కుంటానే. దాంతో ఎవడుంటాడే అంత వాసన వచ్చి పాడైతాడు. అదే ఆడద్దు గాని మాత్రం కావాలి. కుసుండు తింటాను. అదే బంగ్లా కనబడుతుంది కదా. నీకు జాతరాక పెళ్లి చేసుకోను నన్ను అంటవేంటే? నేను చేసుకోమని అడిగిందా? చేసుకుంటా బావా ఇడెవడని చేసుకుంది నిన్ను? నేను చేసుకుంటానే పెళ్లి చూపులు చేస్తే అన్ని మంచిదే. టైంకి వచ్చి నువ్వు లగ్గం చేసుకున్నావు. నేను ఎందుకు చేసుకోమని కానీ అవురా నేను చేసుకోమన్నా లగ్గం చెప్పు. అని మాయం చేసి లగ్గం చేసుకోలేదా? చెప్పు. దీన్ని చేసుకోకపోయినా మరి చెప్పు. దీన్ని ఎందుకు చేసుకున్నావు నువ్వు? ఎందుకు కొడతావా? నువ్వు దాన్ని చేసుకోపోయి లగ్గం నన్ను చేసుకున్నావు కదా. ఏమిటి చేసుకున్నావు? నువ్వు చేసుకున్నావు కావాలని నేను బొమ్మ ఏంటే? బొమ్మకి మాటలు భూమికి కానలేవు. ఈడు నన్ను చేసుకోకపోతే నేను మంచి అందగాన్ని చేసుకుందును. నాకేం తక్కువే. అరే ఎక్కడన్నావురా? ఏం లేవు సార్, ఇంటికి రా. ఇక నా పెళ్ళి ఉన్న వాళ్ళ అక్కలు వెళ్ళి పెట్టుకుంటారు. ఎందుకు? ఏం లేదు, వాళ్ళ అక్కకు నాకు పెళ్లి చూపులు అయినాయి. పెళ్లి చూపులు అయినాక వాళ్ళ చెల్లి నచ్చింది నాకు. పెళ్లి ఆటలకు వాళ్ళ అక్కకు మత్తు మంది పెట్టి ఆ బర్రె కొట్టంలో వేసిన. దీన్ని పెళ్లి చేసుకున్నా. ఇంకంతే. దొంగ వాడుకో. నన్ను పెళ్లి చూపులు చూసి మా చెల్లెని లగ్గం చేసుకుంటావా?